అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో నేను ఈ శారీ కవర్స్ రివ్యూస్‌తో పాటు కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తూనే మిమ్మల్ని కూడా కొన్ని క్వెషన్స్ అడగాలని అనుకుంటున్నాననమాట. జస్ట్ క్యూ&ఏ అనుకోండి. సో, ఇప్పుడు చూసారా ఇదంతా బావుంది గానీ ఈ ఫినిషింగ్ ఒక్కటే బాలేదనమాట. ఎడ్జెస్ మీకు చూస్తున్నట్టుగా లోపలికి స్టిచ్ చేయకుండా బయటికి స్టిచ్ చేశారు. ఆర్ ఎల్స్ రిమైనింగ్ అంతా చాలా బావుందండి. ఎందుకంటే జిప్పర్ ఏదైతే ఉందో అది కూడా చాలా స్మూత్‌గా ఉంది. తర్వాత ఏదైతే మనకి ఓపెన్ ఉండిందో మొత్తం శారీ కవర్‌కి అది కూడా మంచి కాటన్‌లో వచ్చిందనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా అద్దిరిపోయింది. సో, ఓవరాల్‌గా నేను ఇవైతే ఉంచుకున్నాను. ఉంచినవే నేను మీకు పోస్ట్ చేస్తున్నాననమాట. రిటర్న్ అయితే ఏం చేయలేదు. చిన్న చిన్నవుంటాయి ఫాల్స్. బట్ యాక్చువల్‌గా పర్పస్ ఏంటి అంటే నాకు ఫస్ట్ అయితే నేనసలు ఆర్డర్ చేసి అట్లా ఇవి ఎట్లా ఉంటాయో చూసి దాని పైన మన ఏదైతే స్టోర్ లోగో ఉందో దాన్ని ప్రింట్ చేద్దామని ప్లాన్ అనమాట ఇక్కడ. సో, బ్యాక్ సైడ్ అట్లా లోగో ప్రింట్ చేసి అడ్రెస్ ప్రింట్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారో నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఇది ఒక మోడల్ అనమాట. ఇదొచ్చి సెకండ్ వన్ అనమాట. ఇది కూడా బావుంది. జిప్పింగ్ అంతా కూడా సేమ్ ఉండిందనమాట. దీని ఫినిషింగ్ కూడా చాలా చాలా బావుంది. ఇక్కడ మనకి ఏదైతే ఓపెనింగ్ ఉందో అక్కడ మనకి 2 వచ్చాయన్నమాట. లోపల బయటను కూడా 2 నెట్ లాంటిది పెట్టారనమాట. దీనికి ఇదొకటి స్పెషాలిటీ. అండ్ ఏదైతే బాక్స్‌లో కనిపిస్తుందో అది ఇంకొకటనమాట. తర్వాత ఇలా 4 అనమాట. ఇప్పుడైతే నేను అడగాలనుకున్న క్వెషన్ ఏంటి అంటే, నాకు యాక్చువల్‌గా బాగా అలవాటండి. నాకే కాదు నాకు తెలిసి మీలో కూడా చాలామంది నాలానే ఉంటారు. ఏంటి అంటే ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు దాని రిలేటెడ్ కామెంట్స్ చదవడం అవన్నీ అనమాట. అట్లా నేను ఎప్పుడు ఏ వీడియో చూసినా దాని కింద కామెంట్స్ చదువుతాననమాట. ఈ మధ్య నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ చూడడము, అసలు క్వాలిటీ ఎట్లా చెక్ చేయాలి ఇవన్నీ కూడా అన్నీ నేర్చుకోవడానికి అట్లా అన్నీ చూస్తున్నాననమాట. ఎట్లా ఏంటి అసలు ట్రెండింగ్ ఉన్నాయి అవన్నీ చూస్తుంటే దాని కింద కామెంట్స్ చూస్తున్నాను. అంటే లైక్ నేను చిన్న పేజెస్‌ని ఫాలో అవుతున్నాను. అలాగే పెద్ద పేజెస్‌ని కూడా ఫాలో అవుతున్నాననమాట. ఈ పేజెస్ రెండిటిని కంపేర్ చేస్తే వాళ్ళు పెట్టిన ప్రొడక్ట్ కూడా సేమ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. అలా 2 కంపేర్ చేస్తున్నప్పుడు కామెంట్స్ చూస్తున్నప్పుడు కొన్ని క్వెషన్స్ అయితే నాకు అడగాలనిపించిందనమాట. కొన్నైతే నేను నేర్చుకుంటున్నాను. కొన్నైతే మీరు కూడా అదే డౌట్ ఉందేమోనని మీకు అడగాలనిపించిందనమాట. ఒకటి ఏంటి అంటే చాలా వరకు కమెంట్స్‌లో ఏమడుగుతారంటే ఈ పేజెస్‌లో ఎక్కువ ప్రైస్ ఉందనుకోండి. మీ పేజ్‌లో ఎందుకు ఎక్కువ ప్రైస్ ఉంది? ఆ పేజ్‌లో ఎందుకు తక్కువ ప్రైస్ ఉంది అని అడుగుతారనమాట. అలా ఎందుకు అడగడము? ఎందుకంటే ఆ పేజ్‌లో తక్కువ ఉంటే అక్కడే కొనుక్కోండి. ఇక్కడికొచ్చి మళ్ళీ ఆ కమెంట్ ఎందుకు పెట్టడము? బావుంది. అలా చేస్తే ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా! అది ఒకటి ఆలోచిస్తే బావుండు అనిపిస్తూ ఉంటుందనమాట. అదే వీళ్ళు తక్కువ ప్రైస్ పెట్టారనుకోండి, లైక్ ఏదైతే నేను చిన్న పేజెస్ గురించి మాట్లాడుతున్నాననమాట. ఏంటంటే చిన్న పేజెస్‌ని, చిన్న షాప్స్‌ని కొంచెం తక్కువగా చూస్తారు. ఎందుకో నాకు కూడా తెలీదు. అంటే స్టార్టప్స్ అనమాట నా ఉద్దేశం. చిన్నవంటే వాళ్ళు చిన్నగా మేబీ వాళ్ళు చిన్నగా ఉంటారు. చిన్న షాప్స్‌ని చూస్తారేమో అని కాదు. స్టార్టప్స్ కానీ, జస్ట్ కొన్ని కొన్ని ఫాలోవర్స్ ఉన్న పేజెస్‌ని గానీ కొంచెం ఎందుకో క్వెషన్స్ ఎక్కువ రైజ్ అవుతూ నేను చూస్తున్నాననమాట. ఎందుకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు అదే సారీ పెడతారు. తక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు అదే సారీ పెడతారు. బట్ ఇంకా వాళ్ళకన్నా ఈ చిన్న స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంకా తక్కువ ప్రైస్‌కిస్తారు. బికాజ్ వాళ్ళు ఇంకా ఫాలోవర్స్ గెయిన్ చేయాలి. వీళ్ళ దగ్గరున్న స్టాక్‌ని వాళ్ళు తొందరగా పంపించేసేయాలి అనుకుంటారు బికాజ్ కొత్త కొత్త స్టాక్ తీసుకురావాలంటే వీళ్ళకు దగ్గరున్న స్పేస్ కూడా తక్కువుంటుంది. అదే పెద్ద ఛానెల్స్ వాళ్ళనుకోండి లైక్ ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ గానీ, ఫాలోవర్స్ గానీ ఉన్నవాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇట్లా పెట్టగానే అట్లా అయిపోతుంది కాబట్టి వాళ్ళు బల్క్‌లో తెచ్చుకుంటారు. సో, అక్కడ మీకు వేరియేషన్ ఒస్తదనమాట. ఏంటి అంటే వాళ్ళు హండ్రెడ్స్‌లోని, థౌసండ్స్‌లోని పర్చేస్ చేస్తారు గాబట్టి వాళ్ళకి రూ. 100 ఏదైతే స్టార్టప్స్ ఉంటారో వాళ్ళకి 150కొస్తుంది. బికాజ్ వీళ్ళు శాంపిల్స్ అవి తెచ్చుకుంటారు కాబట్టి. సో, అక్కడ ఇక్కడ ప్రైస్ అనేది కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్టో నాకర్థం కాలేదు. సింపుల్‌గా చెప్పాలంటే అందరికీ ఒకటే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారండి. అంటే ఒక ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు సేమ్ ప్రొడక్ట్ ఇద్దరు పెడుతున్నారంటే వాళ్ళిద్దరికీ కూడా ఒకటే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు. అయితే ఎవరైతే వీళ్ళు ఎక్కువ పర్చేస్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ వచ్చే ఆప్షన్ ఉంటుంది. ఏదైతే చిన్న బిజినెస్ వాళ్ళుంటారో వాళ్ళకంత డిస్కౌంట్స్ వచ్చే ఆప్షన్ ఉండకపోవచ్చు. మేబీ ఉండొచ్చు కూడా. మనం చెప్పలేం. బట్ స్టిల్ క్వాలిటీ అనేది రెండిట్లోని ఒకటే ఉంటుందండి. బట్ క్వెషన్ అనేది మనకి ఎక్కడ తక్కువుంటే అక్కడ కొనుక్కుంటే సరిపోతుంది. మళ్ళీ స్పెసిఫిక్‌గా వాళ్ళు పెడుతున్న దగ్గరికెళ్ళి మీరెందుకు తక్కువ పెడుతున్నారు? లేదంటే మీ క్వాలిటీ బాలేదా? అని అడగడం కొన్ని కొన్ని మంది నేను చూసాననమాట వీడియోస్‌లో వాళ్ళు రెస్పాండ్ అవ్వడము. అందుకని నాకు కూడా ఈ క్వెషన్ అడగాలనిపించిందనమాట.
మరొకలా అనుకోవద్దు. నేను క్యాజుయల్‌గానే నాకు అర్థం కాని క్వెషన్స్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. కొంచెం టైం తీసుకొని నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఇంకా రివ్యూ విషయానికొస్తే దీని ఫినిషింగ్ గాని అంతా చాలా చాలా బావుందనమాట. నాకైతే చాలా నచ్చిందిది. అండ్ సెకండ్‌ది కూడా బావుంది. ఫస్ట్‌ది కూడా చాలా నచ్చింది గానీ ఆ జిప్ అయితే నాకు భలే నచ్చిందనమాట. ఎందుకంటే ఐరన్ లేదు. ఓన్లీ ప్లాస్టిక్ ఇదిచ్చారనమాట. చాలా బావుంది. బట్ ఒక్కటే ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ ఫినిషింగ్ ఏదైతే ఉందో అదొక్కటే ప్రాబ్లమ్ అనమాట. అసలు యాక్చువల్‌గా రిటర్న్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకేలే ఇదొక వెరైటీ గదా! అనుకున్నాననమాట. మీకెలా అనిపిస్తుంది? ఇందులో మీకేది నచ్చింది? మీరెప్పుడైనా యూజ్ చేసారా వీటిలో ఏదైనా ఒకటి? నాకు కామెంట్ త్రూ ఖచ్చితంగా తెలియచేయండి. నాకైతే ఇవి చాలా చాలా నచ్చాయి. ఆల్రెడీ నేను ఇదొకటి యూజ్ చేశాను. ఫస్ట్‌లో ప్లాస్టిక్ ఉప్పు ఉంది కదండీ! అదొకటి యూజ్ చేశాననమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. బట్ వాష్ అయితే చేయలేదు నేను. నాకిందులో 3 శారీస్ వరకు పట్టాయన్నమాట. ఫస్ట్ టైమ్ ఏదైతే ప్లాస్టిక్‌ది ఉందన్నానో, అది నేను నా ఫ్రెండ్ వాళ్ళ మదర్‌కి ఫస్ట్ ప్యాకింగ్ చేసి డెలివర్ చేశానని చెప్పాను కదా! దానికోసం అసలు ఈ శారీస్ కోసమే తీసుకున్నాననమాట స్పెసిఫిక్‌గా. అంటే శారీస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయండి ఇవి. దానికి ఏదైనా మనం చూపెట్టే విధానంలోనే ఉంటుంది గాబట్టి, ఇట్లా ప్లాన్ చేస్తున్నాననమాట. స్టార్టింగ్ కాబట్టి ఇట్లా నెక్స్ట్ స్టెప్ ఏసుకుంటున్నాననమాట. ఇదైతే సెకండ్ స్టెప్ అనుకోవచ్చు. నా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత. ఏంటంటే, మంచిగా ఎట్లా ప్రొడక్ట్‌ని డెలివర్ జేయాలి అనే దీని మీద మనం ఇంకా వర్కౌట్ చేస్తున్నామనమాట. మంచిగా టైం చూసుకొని, అంతా మంచిగా కలిసొస్తే మనం స్టోర్ కూడా స్టార్ట్ చేస్తాము. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకిట్లాగే ఉండాలని హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండి. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ లవ్ యువర్ సెల్ఫ్ మోర్. బాయ్.